అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తెలియకుండా డెసిషన్స్ తీసుకుంటారా ఢిల్లీలో వాళ్ళు? డెసిషన్ ఏముంటుంది దీంట్లో తీసుకుంటాను, కొన్ని అపాయింట్మెంట్ ఇస్తే లెటర్ ఇచ్చింది తీసుకుంటానికే కదా. అంతమించి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ రాష్ట్రం తగలబడుతుందని ఇవ్వాలి అపాయింట్మెంట్? అడగడం ఎవరైనా మీరు నేను కూడా అడగచ్చు. తగలబడుతుందని చెప్పడం నేరం కదా. నేరమే. మరి నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఎక్కడో జరిగింది, ఏం జరిగింది అని నువ్వు కౌంటర్ అటాక్ చేయాలి కదా. మినిస్టర్లు మన నోరెత్తి మాట్లాడాలి కదా. జిల్లాకు ఒక మంత్రి ఇచ్చావు కదా నువ్వు. ఆ జిల్లాకు ఒక మంత్రి ఏం చేస్తున్నాడు? వచ్చి ఇమీడియట్గా బాంబార్డ్ చేయాలి కదా. ఏంటి ఇదంతా కౌంటర్ అటాక్ చేయాలి కదా. ఏమీ లేదు అక్కడ. మంత్రి మాట్లాడే మంత్రి అనేవాడు ఒకడు లేడు. వాళ్ళు మీకు ఇంకోటి కూడా చెబుతా, మంత్రివర్గంలో 8 మంది వైసీపీకి చెందిన వాళ్ళు ఉండాలని అంటున్నారు బయట. ఎన్టీఆర్ భవన్లోనే అంటారు. కోర్టులు ఎన్టీఆర్ భవన్లోనే ఈ మాట వస్తుంది. 5 అని ఒకళ్ళు 8 మంది అని ఒకళ్ళు అంటున్నారు. ఇదే మరి తెలియదు, అధిష్టానం దాకా వెళ్ళిందో లేదో తెలియదు. ఉంటుంది అంటే వాళ్ళు అంత దృష్టి పెట్టారంటారా? దృష్టి పెడితే ఇప్పుడు మొత్తం వస్తున్నప్పుడు క్యాబినెట్లు ఎందుకు పెట్టుకుంటారు అసలు? అదే కదా, కోర్టులు కాదు. అంటే వైసీపీకి చెందిన వాళ్ళు, ఇంకా వైసీపీ మూలాలు కలిగిన వాళ్ళు 8 మంది క్యాబినెట్లో ఉన్నారు. అందుకనే ఏమీ జరగట్లేదని పార్టీలోనే వాళ్ళు ఒక టాక్ అనేది బయటికి నడుస్తుంది. అది మరి వాళ్ళకి బాబు గారి దృష్టికి వెళ్ళిందో, లోకేష్ దృష్టికి వెళ్ళిందో లేదో మనకు తెలియదు. నిజంగా అనుమానం కూడా వస్తుంది. ఎంత రాష్ట్రంలో ఎంత ప్రతిపక్షం, చచ్చిపోయిన ప్రతిపక్షం వాళ్ళు అల్లరి చేస్తా అంటే నోరెత్తి మాట్లాడిన మంత్రి లేడండి. మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎమ్మెల్యేలు ఎవరన్నా మాట్లాడాలా లేదా? హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఇంత జరిగినాయి, వినుకొండది తర్వాత పొంగునూరుది, ప్రెస్ మీట్ పెట్టాలిగా. మీట్ పెట్టాలి. ఆవిడ చేయాల్సిన ఆవిడకి ఏం కట్టడలు ఉన్నాయి పైనుంచి మనకు అర్థం కావట్లేదు. ఆవిడ ఇంటిగ్రిటీని మనం ఇది చేయాల్సిన పని లేదు. చదువుకున్న ఆవిడ, విజ్ఞత ఉన్న ఆవిడ, వాక్చాతుర్యం ఉంది, అవగాహన ఉంది. తెలుగుదేశం పార్టీకి ప్యూర్ ఉంది, అవగాహన, సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంది ఆవిడకి. గ్రాస్పింగ్ పవర్ చాలా, నేను అబ్జర్వ్ నాకు లేదు, నేను చూసిన దాన్ని బట్టి ఆవిడకి మాత్రం గ్రాస్పింగ్ పవర్, సూక్ష్మ పరిశీలన అనేది ఉంది. ఆవిడ చేయొచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. అది చేస్తాం తెరానక ఆవిడ పనులు ఆవిడ చేస్తాం. ప్రతిదీ మన క్యాబినెట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. క్యాబినెట్ తొలి రోజుల్లో 1-2 సార్లు ఇచ్చి మాట్లాడారు, తర్వాత వాయిస్ వినిపించండి. తర్వాత మాట్లాడి కొద్దిగా తప్పు మాట్లాడింది ఆవిడ. నెల్లూరు వెళ్ళినప్పుడు మేము అవకాశం ఇచ్చామన్నది కొద్దిగా రాంగ్ మెసేజ్ అవటం. కూడా ఇచ్చామనేది ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్ళినట్టు. అటువంటివి జరగకుండా కొద్దిగా గట్టిగా పరంగా మాట్లాడాలి. ఆవిడ అడ్రస్ చేయాల్సిందే. ఇవాళ ఇటువంటి వాటిలో ఆవిడదే కదా, హోమ్ మినిస్టర్దే కదా మాట్లాడాల్సిన బాధ్యత. ఆవిడ వచ్చి అక్కడనే ఆవిడ స్టైల్లో ఆవిడ మాట్లాడవచ్చు. ఏం తగలడింది, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆవిడ మాట్లాడవచ్చు. ఆవిడతో పాటు తతిమ మంత్రులు కూడా గళం ఇప్పాలి కదండి. రాయలసీమలో ఉన్న మంత్రి మాట్లాడాలిగా, గుంటూరు జిల్లాలో ఉన్న మంత్రులు మాట్లాడాలిగా. ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఆ కర్నూలులో ఒక అమ్మాయిని, 8 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇక్కడెక్కడో 6 నెలల పాప మీద రేప్ చేసి చంపేశారు. 6 నెలల పాప మీద ఈ మర్డర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ అసలు ఏంటి, క్రియేట్ చేస్తున్నాయా లేకపోతే జరుగుతున్నాయా అనేది ఏంటనేది ఇవన్నీ అసాంఘికం అండి. దీనికి రాజకీయం పొలటం కూడా తప్పండి. సామాజిక రుగ్మతలు ఇవన్నీ సిఎస్ గారు. సామాజిక రుగ్మతలు కూడా పార్టీలు రంగు పొలవటం, దాన్ని తీసుకెళ్లి లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోయిందని ఈ ప్రతిపక్షం లాంటి నికృష్టమైన పక్షం రోడ్డుకి ఎక్కడం అనేది అసాంఘికం అండి. అది సమాజహితం కాదు సిఎస్ గారు ఎప్పుడు కూడాను. అంటే ఈ రుగ్మతల కారణం మీరు ఇంతకుముందు చెప్పినట్టు గంజాయి అంటారు. గంజాయి ప్రధానం. దాంట్లో ఏముంది అసలు? గంజాయి ఊరు కూడా వెళ్ళిపోయిందండి. వాళ్ళు 8వ తరగతి నన్ను చూసారా? 8వ తరగతి చదువుకున్న 8 ఏళ్ల పిల్లలు, 8వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలు 6వ తరగతి 8వ తరగతి చదివే పిల్లలు అమ్మాయిని రేప్ చేసి రాయి కట్టి తల్లిదండ్రులు తీసుకెళ్లి నూతులో పడేశారు. అదే కర్నూలులో. ఎంత వికృతం అండి. చూస్తుంటే చాలా ఎక్కడికి వెళ్తున్నాం మనకే అర్థం కావట్లేదండి. ఇది సామాజిక రుగ్మతలు. దీన్ని రూపుమాపాల్సింది మన అందరి మీద ఉంది. అది ఒక పార్టీయే కాదు, ఏమీ కాదు. సామాజిక హితం కోరే ప్రతి ఒక్క విఘ్నుడైన మనిషికి, ప్రతి ఒక్కరికి ఉంది. కూర్చుని విషయాలు మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని ఖండించాలి, దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఇటువంటి భావాలని దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేది చాలా తప్పండి. ఏ పార్టీ కూడా దాన్ని రాజకీయంగా చూడటం, ప్రభుత్వాన్ని భూతద్దం పెట్టి ప్రభుత్వం మూలానే ఇటువంటి వచ్చిన నెల రోజుల్లోనే ప్రభుత్వం మీద ఇది చేయటం. ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందండి? ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు వైసీపీ ఉన్నా కూడా జరిగే చిన్న మార్పులకి వైసీపీనో లేదా బీజేపీనో మనం నిర్ణయించలేం కదా. కొన్ని సామాజిక రుగ్మతలతో జరిగిపోతూ ఉంటాయి. అట్లా సామాజిక రుగ్మతలతో జరిగిందే వినుకొండలో జరిగిన గొడవలు, హత్యలు తప్పించి దానికి రాజకీయ రంగు పూర్వం ఉండడం దౌర్భాగ్యం.
అక్కడికి వెళ్ళిపోయి శవాల మీదకి రాబందులు వాళ్ళని వాలిపోవటం, దాన్ని తీసుకెళ్ళి అల్లరి చేసేసి 30 మంది 40 మంది 1200 2000 మంది రాష్ట్రం విడిచిపోయారని మాట్లాడటం, ఇవన్నీ దుర్మార్గం. 5 ఏళ్లలో 8,000 మంది వెళ్ళిపోయారో చెప్పమనండి. అనంతపురంలో, కర్నూలులో, రాయలసీమ జోన్లో 8,000 మంది గ్రామాలు వదిలిపెట్టి ఎక్కడెక్కడ పారిపోయారో చెప్పమనండి, రమ్మనండి. గుడ్డిగా ఇదిలాగా మాట్లాడి గతం మర్చిపోయి గతంలో జరిగిన అసాంఘిక కార్యక్రమం రాయలసీమలో మీ మూలాన్ని ఎంతమంది నాశనం అయ్యారో చెప్పు, డేటా దిగి నువ్వు రా, చర్చికి రా, నీ దగ్గర దమ్ముంటే కలిసి ఉంటే బహిరంగ చర్చికి రా, అమరావతిలోనో విజయవాడలోనో హైదరాబాద్లోనో కూర్చో, మీడియా ముందు కూర్చో, రా వచ్చి మాట్లాడు. నీ బతుకు ఒక్కసారి 5 సంవత్సరాలు ఒక మీడియా ముందు మాట్లాడిన చరిత్ర లేదు నీకు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా పరదాల చోటన వచ్చిన ముఖ్యమంత్రి ఎందుకు వచ్చావు? ఆడాళ్ళు వచ్చినట్టు పసుపు కుంకాలు కోల్పోయిన ఆడాళ్ళు కనుక పరదాల చోటన వెళ్తారే సంప్రదాయాల ప్రకారం అట్టా తిరిగావు నువ్వు. అది మామూలుగా అనాలని ముండమోపులు అంటారు. ముండమోపులు తెరల చాటును తిరుగుతారని మన తెలుగులో సామెత పచ్చిగా మాట్లాడాలంటే మామూలుగా సాధారణ అప్పట్లో గతంలో సంప్రదాయాలు అట్టా తిరిగావు నువ్వు. తిరిగినాడు వాళ్ళు వచ్చేసి అధికారం పోగానే రాబందుల్లాగా నక్కలు ఓడలేసినట్టు శవాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోవటం, అయినా ఇదంతా నికృష్టంగా సమాజం కొత్త ఇవాళగా రేపటికైనా తెలుసుకుంటుందండి. చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందండి. కానీ ఒకటి తీసుకొచ్చి సమాజాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ సమాజం వైపు చూడకుండా ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనిపించట్లేదా మీకు? నేను మీకు కూడా చెబుతానండి, ఎప్పుడైతే హైదరాబాద్ మీడియాని బ్రేక్ చేయగలరో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఆయన సక్సెస్ అవుతాడండి. ఆయన 2014-19లో ఫెయిల్ అవడానికి కారణం హైదరాబాద్ మీడియానండి. హైదరాబాద్ మీడియాని డిలీట్ చేయాలండి ఆంధ్రప్రదేశ్తో. అక్కడ ఆయన సొంతగా స్థలాలు ఇచ్చి సొంతగా ప్రమోట్ చేసి అక్కడ వార్తలను అక్కడ సపరేట్గా చేసుకునేటట్టు టైం పడుతుంది. ఇమీడియట్గా తెల్లారేపాటి కావద్దు, 6 నెలలు 3 నెలలు అవ్వదు. ముందుగా 5 years ఉంది. 5 years ఉంది. 1 yearలో నీ మీడియా నీకు అంటూ అక్కడ కనుక సొంత మీడియా ఛానల్స్కి స్థలాలు ఇచ్చేసి మేము ప్రమోషన్ చేస్తాం, మీ మీడియా పెట్టుకోండి అని అన్నప్పుడు అక్కడ వార్త అక్కడ ప్రచారం అవుతూ ఉంటుంది, అక్కడ మీడియా సంస్థలు అక్కడ వస్తాయి. అది నిదానంగా ఈ మాట్లాడేదానికి ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని ప్రచారం చేసే వాటికి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కాలక్రమంలో. లోకల్ రిపోర్టింగ్ ఉన్నప్పుడు తగ్గిపోతుంది కదా. అది సింపుల్ కామన్ సెన్స్ కదా. అది ఆయన కూడా చెప్పి నేను విజనరీని, ప్రపంచ స్థాయి విజనరీ, నేను మనిషికి ఇది మాత్రం తెలియదా? 2014-19లో ఫెయిల్ అవడానికి కారణం అదే కదా. హైదరాబాద్కి మీ ఇంపార్టెన్స్ ఏంటి? సినిమా గ్లామర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన హీరోలే కదా అందరూ ఇక్కడ 100 మంది కూడాను. వాళ్ళు హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టి ఇక్కడ దీన్ని చేశారు. కానీ నీ మీడియా నీకు వెళ్ళిపోతే నీ సినిమాలో నీ సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్ళిపోయి ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తే వీళ్ళందరూ సచ్చినట్టు అక్కడికి వెళ్ళాల్సిందే కదా. అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నీకు ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కదా. కాలక్రమంలో ఇక్కడ ఒక ఇమేజ్ పోతుంది కదా. తెలంగాణ వార్తలు తెలంగాణ ఇంపార్టెన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వార్తలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆ మాత్రం కూడా మనం చెప్పాలండి. ఇంకా హైదరాబాద్ మీద మోజేంటి మీకు? అంటే తానే డెవలప్ చేశాను చెయ్యారు. ఎక్కడ పోతుందండి ఇప్పుడు? ఢిల్లీని ఎవరు కట్టారు అంటారు? ఢిల్లీ ఎర్రకోట ఎవరు కట్టారు? చరిత్ర చెబుతుంది. చార్మినార్ ఎవరు కట్టారు? చరిత్ర చెబుతుంది. తాజ్మహల్ ఎవరు కట్టారు? చరిత్ర చెబుతుంది. చరిత్రలో భాగాలు అవన్నీ. ఎంతసేపు మేమే అనేది కాదు కదా. హైదరాబాద్ నువ్వు చేసిన డెవలప్మెంట్ ఇవాళ రాకపోయి నువ్వు అక్కడ ఆంధ్రాలో ఉన్నా ఎవరైనా చెప్పుకుంటారు.